మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, నా పేరు డాక్టర్ ఎంబీటీ కృష్ణమోహన్. నేను బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, గర్భాశయం క్యాన్సర్ ఎందుకు వస్తుంది, అది దానికి లక్షణాలు ఏంటి, దాన్ని అరికట్టడానికి నివారించడానికి మనం ఏమేం చేయవచ్చు అనేటువంటి విషయాలు. మనకి భారతదేశంలో ఆడవారిలో అతి ముఖ్యమైన క్యాన్సర్లలో ఒకటి ఈ సర్విక్స్ క్యాన్సర్. సర్విక్స్ క్యాన్సర్ అంటే ఏంటి అంటే, గర్భసంచి ముఖద్వారంలో ఉండేటువంటి ఆ పార్ట్ని సర్విక్స్ అని అంటారు, మొట్టమొదటి పార్ట్. దాంట్లో వచ్చే క్యాన్సర్ని సర్విక్స్ క్యాన్సర్ అని అంటారు అన్నమాట. సర్విక్స్ క్యాన్సర్ను రావడానికి ముఖ్యమైన కారణాలు రెండు. ఒకటి ఇన్ఫెక్షన్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేటువంటి ఒక ఇన్ఫెక్షన్. ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రావడం ద్వారా అది చాలా కాలం శరీరంలో సర్విక్స్ ప్రాంతంలో ఉండి దాన్ని క్యాన్సర్కు కారణంగా దాన్ని క్యాన్సర్గా తయారు చేస్తుంది అన్నమాట. అది ఒకటి. రెండవది పర్సనల్ హైజీన్ అనేటువంటిది చాలా తక్కువగా ఉండడం. అంటే వీళ్ళు మర్మాంగాల్లో కానివ్వండి, సెక్షువల్ ఇంటర్ కోర్సు ముందు వెనక మనం సరిగ్గా ప్రికాషన్స్ తీసుకోకపోవడం, దాన్ని క్లీనింగ్ అనేటువంటిది సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇటువంటి ఈ సర్విక్స్ క్యాన్సరు ఆర్ ఇతరత్ర సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఇవన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇవి సర్విక్స్ క్యాన్సరు రాకుండా ఏం చేయాలి అంటే, దాంట్లో మొదటిది 9 నుంచి 16 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఆడపిల్లలలో మనం సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేటువంటి దాన్ని ఇప్పించడం. ఈ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ WHO రికమెండేషన్స్ ప్రకారం 9 to 16 ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆడపిల్లల్లో, అలాగే క్యాచప్ వ్యాక్సినేషన్ అని కొంచెం ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళ వయసు వచ్చిన ఆడవారిలో కూడా ఈ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేటువంటిది, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఇప్పించడం అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల సర్విక్స్ క్యాన్సర్ ఫ్యూచర్లో మనం రాకుండా అరికట్టడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సర్విక్స్ క్యాన్సర్ వ్యాక్సిన్స్లో మనకి కనీసం ఒక 2-3 రకాలు మనకి అందుబాటులో ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4 వ్యాలెంట్ టెట్రావాలెంట్ వ్యాక్సిన్ అన్న ఒకటి, 9 వ్యాలెంట్ వ్యాక్సిన్ అన్న ఒకటి, 2 రకాలుగా ఉన్నాయి. ఈ టెట్రావాలెంట్ 4 వ్యాలెంట్కు 9 వ్యాలెంట్కు డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ 2 వ్యాక్సిన్స్ కూడా సర్విక్స్ క్యాన్సర్ని అరికట్టగలుగుతాయి. ఈ 4 వ్యాలెంట్ వ్యాక్సిన్లో ఈ వైరస్లో టైప్స్, వైరస్కు నంబర్స్ ఇస్తారనమాట. సో 1, 2, 3, 4 లాగా 4, 11, 16, 18 నంబర్స్ ఉంటాయి. ఈ నంబర్స్ 4 రకాల వైరస్ని ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ అనేటువంటిది అరికట్టగలుగుతుంది. అలాగే 9 రకాల ఈ క్యాన్సర్ కారకమైన వైరస్ని అరికట్టగలిగేటువంటిది 9 వ్యాలెంట్ వ్యాక్సిన్. 9 వ్యాలెంట్ వ్యాక్సిన్ అనేటువంటిది మోర్ పొటెంట్ అనుకోవచ్చు, కానీ ఈ 4 వ్యాలెంట్ వ్యాక్సిన్ కూడా బ్రహ్మాండంగా ఈ సర్విక్స్ క్యాన్సర్ని అరికట్టడానికి పనిచేస్తుంది. ఇవి ఏవైనా ఈ 9 నుంచి 16 ఏళ్ళు ఉండేటువంటి పిల్లలకు మనం 3 డోసులు చొప్పున వేయించగలిగితే సర్విక్స్ క్యాన్సర్ని అరికట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. ఇలాగే పర్సనల్ హైజీన్ గురించి కూడా, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కానివ్వండి, అండ్ పర్సనల్గా మనం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, అండ్ అవయవాల్ని ఎలాగ శుభ్రంగా ఉంచుకోవాలి అనేటువంటిది కూడా ఎడ్యుకేషన్ చేయడం ద్వారా మనం ఈ సర్విక్స్ క్యాన్సర్కి సంబంధించిన కారణమైనటువంటి వైరస్ను, అలాగే ఇతరత్ర సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండేటువంటి వాటిని కూడా అరికట్టడానికి మనకి అవకాశం ఉంటుంది. సర్విక్స్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్కు లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? వీరికి సెక్షువల్ ఇంటర్ కోర్స్ తర్వాత బ్లీడింగ్ రావడం. ఆ బ్లీడింగ్ అనేటువంటిది కొద్దిగా బ్లీడింగ్ వస్తే పర్వాలేదు, కానీ సిగ్నిఫికెంట్గా ఎప్పుడు సెక్షువల్ ఇంటర్ కోర్స్లో పాల్గొన్న ప్రతిసారి ఇంటర్ కోర్స్ అయిన తర్వాత బ్లీడింగ్ రావడం అనేటువంటిది. కొంతమందికి ఏంటంటే మెనోపాజ్ అయిపోయిన తర్వాత కూడా బ్లీడింగ్ రావడం, అలాగే మెన్స్ట్రువల్ పీరియడ్స్ సైకిల్కి మధ్యలో బ్లీడింగ్ రావడం, కొంతమందికి నడుము నొప్పి లాంటిది. ఇటువంటివి మనకి సిమ్టమ్స్ అన్ని వీళ్ళు కంప్లైంట్ చేస్తుంటారు అన్నమాట. అంటే ఇది వచ్చిన ప్రతిసారి అది క్యాన్సర్ అని కాదు, కానీ ఇలా గమనించిన వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్విక్స్ ఎగ్జామినేషన్ అనేటువంటిది చేయించుకోవడం, అలాగే దానికి ఎక్కడైనా చిన్న అనుమానం వస్తే కాల్పోస్కోపిక్ ఎగ్జామినేషన్ అని చేస్తారు. కాల్పోస్కోపీ అంటే ఏంటి అంటే, అది మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ అనమాట. సర్విక్స్ లోపల చూసి దాంట్లో ఎక్కడైనా అనుమానం ఉంటే ఈ కాల్పోస్కోప్ అని పెట్టామంటే మనకి 10 లేదా ఇంకా ఎక్కువ మ్యాగ్నిఫైయింగ్ ఇమేజ్ అక్కడ కనిపిస్తుంది. దాంట్లో మనకి అనుమానం ఉంది, కొంచెం క్యాన్సర్గా మారేటువంటి అనుమానం ఉంది అంటే వెంటనే దాని నుంచి మనం పీస్ తీసి దాన్ని టెస్ట్కి పంపించి, ఒకవేళ క్యాన్సర్గా మారేటువంటి దాంట్లో ముందు స్టేజ్లో ఉంది అని తెలిస్తే దాన్ని అప్పుడే మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు.
ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సర్విక్స్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా అరికట్టగలిగేటువంటి వైరస్ వ్యాక్సిన్ ఒకటి, రెండోది సర్విక్స్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేటువంటిది మనకి విరివిగా అందుబాటులో ఉంది. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే క్యాన్సర్గా మారకు ముందే ప్రీ క్యాన్సరస్ కండిషన్లోనే మనం ఆ కండిషన్ని డిటెక్ట్ చేసి దానికి తగిన జాగ్రత్తలు తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా సర్విక్స్ క్యాన్సర్ అసలు రాకుండా పూర్తిగా అరికట్టే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. మనం ఈ స్క్రీనింగ్ టెస్ట్ని మనం ఏమంటామంటే ప్యాప్స్మియర్ అని అంటాం. ఈ ప్యాప్స్మియర్ టెస్ట్ చేయడం ద్వారా ఆ ఏరియాలో ఉండేటువంటి కణాలు కొన్నిటిని తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి ఎగ్జామిన్ చేసి ఇవి క్యాన్సర్గా మారేటువంటి స్టేజెస్ CIN 1, 2, 3 ఇలా ఉంటాయన్నమాట. ఇటువంటివి కానీ ఉంటే వెంటనే డాక్టర్స్కి దానికి తగిన ప్రోటోకాల్స్ ప్రకారం దానికి చేయాల్సిన జాగ్రత్తలు కొద్దిగా తీసేయడమా లేకపోతే గర్భసంచి పూర్తిగా తీసేయడమా అనేటువంటిది ముందు జాగ్రత్తగా మనం తెలుసుకోగలుగుతాం. ఈ రెండు విషయాలు ముఖ్యంగా మనం కానీ తెలుసుకోగలిగినట్లయితే సర్విక్స్ క్యాన్సర్ని రాకుండా అరికట్టగలిగేటువంటి ఛాన్స్ ఒకటి ఉంటుంది. ఒకవేళ అది మారుతున్నా కూడా త్వరిత దశలో మనం తెలుసుకొని దాన్ని టోటల్గా ఆ స్టేజ్ నుండి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇకపోతే ఇవి నోటీస్ చేయకుండా ఎవరికైతే సర్విక్స్ క్యాన్సర్ డెవలప్ అయిపోతుందో వారు కూడా ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఒకసారి మీకు సిమ్టమ్స్ కనిపించిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి బయాప్సీ అది చేసి ఇది సర్విక్స్ క్యాన్సర్ అని వాళ్ళు కన్ఫర్మేషన్ చేసిన తర్వాత స్టేజింగ్ పరీక్షలను చేస్తారు. ఎగ్జామినేషన్, పెల్విక్ ఎగ్జామినేషన్ చేసి దాని తర్వాత MRI లాంటి స్కాన్స్ చేసి ఇది పలానా స్టేజ్లో ఉంది అనేటువంటిది మనకి ఒక అవగాహన వస్తుంది. చాలా వరకు ఏంటంటే సర్విక్స్ క్యాన్సర్లు 1, 2, 3, 4 స్టేజ్లో ఉన్నా కూడా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దావి తగ్గిపోయి మనం ఎక్కువ కాలం లైఫ్ ప్రొలాంగ్ అయ్యేటువంటి అవకాశం మనకి ఉంటుందన్నమాట. సో ఇటువంటి ఈ స్టేజెస్లో ఎర్లీ స్టేజెస్లో సర్విక్స్ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సర్జరీ చేస్తాం. ఆ స్టేజ్ ఎప్పుడైతే సెకండ్, థర్డ్ స్టేజ్కి వెళ్తుందో రేడియేషన్ ప్లస్ కీమోథెరపీ రెండు ఇవ్వడం ద్వారా ఎక్సలెంట్గా మనం ఈ సర్విక్స్ క్యాన్సర్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది.